అంత పెట్టుబడి పెట్టి ముందుకి మా ఆలూరు ఆత్మీయ సోదరుడు ఆయన సినిమాలో ఆయన పేరు రుద్ర వీరరాజు, కానీ ఆ పిల్లలు ఒరిజినల్ పేరు శరణ్. ఎందుకంటే ఈ శరణ్ అనే పేరు అదోని వరకు మా ఫ్యామిలీ మెంబర్ల వరకే పరిమితం అవుతుందేమో అని నేను అనుకుంటున్నా. ముందుకి రుద్ర వీరరాజుతోనే నాకు సెకండ్ హాఫ్ చూశాక అనిపించింది. అలాగే ఈ కార్యక్రమాన్ని మన ఆదోని హీరో ఎస్టాబ్లిష్మెంట్ కావాలని చెప్పి గవర్నమెంట్ 3 రోజుల నుంచి ఆల్ ఫ్యాన్స్తో, ఆల్ పొలిటికల్ పార్టీస్తో, ఆల్ పొలిటికల్ పార్టీ లీడర్స్తో అప్రోచ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ఇంత ఆహ్లాదకరంగా చేసేదానికి కారకులైనటువంటి మా మామ విజయ్ గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ఆల్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్లకు పేరు పేరున నేను వాళ్ళందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను. వాళ్ళ సినిమా చూసిన తర్వాత ఆ ఆదోని కుర్రోడు రాష్ట్రంలో ఎదగాలని చెప్పి అందరు హీరోల ఫ్యాన్స్ పిల్లలు వచ్చి ఇక్కడ సపోర్ట్ చేసినందుకు రుద్ర వీరరాజుకి ఆదోనిలో మాత్రము అందరూ ఫ్యాన్స్ వాళ్ళు ఈరోజు రుద్ర వీరరాజుకి ఫ్యాన్స్. ఒకటే చెప్తా, కొడుకు పుట్టినప్పుడు కాదు తండ్రికి ఆనందం, కరెక్టా? ఆ తండ్రి కొడుకు పెరిగేటప్పుడు ఆ తండ్రి పడే ఆనందం అనేది వర్ణనాతీతం. ఈరోజు నేను సినిమా ఫీల్డ్లో నాకు దాదాపుగా 25-30 సంవత్సరాల అనుభవం. నేను థియేటర్లు నడిపిన, డిస్ట్రిబ్యూషన్ చేసిన, ఫైనాన్స్ చేసిన, ప్రొడ్యూస్ చేసిన. ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్ళు పైకి రాకపోకున్నట్ల చాలా మందిని ఫిలిం నగర్లో కానీ మెడ్రాస్ టీ నగర్లో నుంచి చూసిన వ్యక్తిని నేను. కానీ ఈరోజు ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత మా సార్ వచ్చారు, పంపించారు, సార్ ఎట్లుందని అడిగాడు. సార్ హీరోగా ఓకే సార్, నాకు కొద్దిగా డైరెక్షన్ నాకు అంత సాటిస్ఫాక్షన్ కాలేదని నేను ఏదన్నా నేను ఓపెన్గా చెప్తా. కానీ నా స్టేట్మెంట్ ఫస్ట్ హాఫ్తోనే అయిపోయింది. సెకండ్ హాఫ్ చూశాక డైరెక్షన్, బీజం, హావభావాలు 100% నా అనుభవంతో చెప్తున్నా. హీ ఈజ్ ది ఫ్యూచర్ ఆఫ్ హీరో. కానీ మన ఆదోని నియోజకవర్గం నుంచి, ఆదోని కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక హీరో, ఇందాకే మా తమ్ముడు కూడా చెప్పారు, ఆదోనిలో సినిమా ప్రొడ్యూసర్లు మన టీజీ విశ్వప్రసాద్ గారు దాదాపుగా ఒక 7-8 సంవత్సరాల నుంచి ఆయన కూడా దాదాపు 50 చిత్రాలు నిర్మించడం జరిగింది. అలాగే ఈరోజు ఆదోనిలో ఉన్న యువకులకి మన రుద్ర వీరరాజు అని చెప్పండి, మన శరణ్ పేరే చెప్తాను. మన శరణు రేపు రాబోయే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఒక సినిమాలో పోవాలన్నా, ఒక డాన్సర్గా పోవాలన్నా వాళ్ళకి స్ఫూర్తిదాయకమై రేపు మీ ఇండస్ట్రీలో పెద్ద స్థాయికి వెళ్ళినప్పుడు మన ఆదోని వాళ్ళు ఎవరన్నా కానీ ముందుకు వస్తే వాళ్ళని కూడా మీతో పాటు జర్నీ చేసి మీరు వాళ్ళకు కూడా కొంతమందికి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ అందరికంటే ఎక్కువగా మనము వాళ్ళ కుటుంబ సభ్యులైతేనేమి, వాళ్ళ స్నేహితులైతేనేమి, మన శరణ్ కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, సార్వలు కానీ, మేము కానీ, మీరు కానీ, ఆదోని ప్రజలు కానీ అందరూ ఈరోజు శరణ్ భవిష్యత్తుకి, అంటే రుద్ర వీరరాజు భవిష్యత్తుకి వెన్నంటూ ఉండి నడిపించిన
ప్రొడ్యూసర్ కిరణ్మయి చేకూరి వారికి మాత్రం మన ఆగమ నియోజకవర్గం నుంచి అందరూ కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి నేను అందరి తరఫున రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆమె పెట్టుబడి పెట్టలేకపోతే ఆమె ముందుకొచ్చింది కాబట్టి ఈ రోజు ఆదివారి ప్రజలు ఇంత టాలెంట్ చూశారు. ఆయన సత్యానంద్ గారి దగ్గర దాదాపుగా 1 సంవత్సరం ట్రైనింగ్ అయినాడు. ఇదివరకే ఒక కళ్ళ సినిమా తీసినాడు అప్పుడు ఆ ఫీల్డ్ మీద ఉన్న కసితో ఇంట్రెస్ట్తో తల్లిదండ్రులు అందరూ ఎంత వారించినా కూడా దీంట్లో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చెప్పి మన సత్యానంద గారు రాఘవేంద్రరావు గారి శిష్యుడు చాలా మంది పవన్ కళ్యాణ్ అక్కడే ట్రైనింగ్ తీసుకుంటే దాదాపు సంవత్సరం పాటు తల్లిదండ్రులు అందరు నిలిచి అక్కడే ఉండి ఆ కసి హీరో కావాలనే కసి ఆయన టాలెంట్ని చూపించాలనే కసి ఈ రోజు ఆ పిల్లవాడు పడిన కష్టానికి ఆ కుటుంబ సభ్యులు ఎంత ఆనందపడతారనే దానికి ఈ రోజు సెకండ్ హాఫ్ అనేది ఒరిజినల్ వీరరాజు పడాల ఒక్క ఏటు పడాలా. అది కూడా నెక్స్ట్ సినిమా మేడం గారే తీయాలని మనస్ఫూర్తిగా మీడియా సోదరులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ముందుగా నేను ఇప్పుడు మనందరూ నన్ను కలుపుకొని మనందరూ ఈ సినిమా చూడాలన్నా, నేను ఇక్కడ నిలబడి మాట్లాడాలన్నా, ఇదేది జరగాలన్నా నేను మా ప్రొడ్యూసర్ గారికి కిరణ్మయి చేకూరి గారు నాకు తల్లితో సమానం అంటే అది చాలా తక్కువ అవుతుందేమో. ఎందుకంటే నాకు జన్మనిచ్చిన తల్లి, తర్వాత నాకు ఇది పునర్జన్మాన్ని నేను చెప్పుకుంటాను. థ్యాంక్ యూ కిరణ్మయి చేకూరి గారు. అలాగే నా తల్లిదండ్రులకి, నా కుటుంబానికి అందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ, వేదిక మీద అలంకరించిన పెద్దలు వికా రమేష్ అంకుల్, గోపాలన్న, ముజీబ్, అలాగే ఆల్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్, నా ఫ్రెండ్ అశ్విన్, వీళ్ళందరూ నాకు ఈ సినిమా ముందు నుంచి కూడా చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈ సినిమాకి నాకు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. నేను అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటాను. ఓకే, ఇదొకటి. ఆదోని నుంచి మనం హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా సాధించాలి, సినిమానే కాదు ఏదన్నా సాధించాలి అని అంటే చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. నేను మీకు సింపుల్ గా స్పీడ్ బ్రేకర్స్ అని చెప్తున్నా, అది మీకు అర్థమవుతుంది. చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఏవేవో ఉంటాయి. దేవుడి దయ వల్ల, మా ప్రొడ్యూసర్ గారు లాంటి వాళ్ళ దయ వల్ల నేను అవన్నీ దాటుకుని ఈ స్టేజ్కి వచ్చాను. కాబట్టి నేను భూపాలన్న చెప్పినట్టు నేను ఒక మాట ఇస్తున్నా, నేను ఇక్కడ నుంచి రియల్ టాలెంట్స్, ఏ సినిమాకి సంబంధించిన ఏ క్రాఫ్ట్, 24 క్రాఫ్ట్స్ లో ఏ క్రాఫ్ట్ ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా ఆ స్పీడ్ బ్రేకర్లను దాటుకుని వచ్చేలాగా నా వంతు సాయం చేస్తాను. ఎందుకంటే అది ఎంత కష్టమైన పని నాకు తెలుసు, నేను అనుభవించాను. కాబట్టి అది నాకు పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నాను. సో నేను అందరికీ సపోర్ట్ గా ఉంటానని భూపాలని మాటిస్తున్నాను. ఇది ఇంకా సినిమా విషయానికి వస్తే, నేను సినిమా నెల్లూరు సముద్ర తీరంలో 55 డేస్ సింగిల్ షెడ్యూల్ లో షూట్ చేశాము. అంత అవుట్డోర్ కండిషన్స్ లో ఈ సినిమాని షూట్ చేయడానికి నా క్రూ అంతా, డిఓపి, ఆర్ట్ డైరెక్టర్, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్స్, రైటర్స్, సినిమా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అజయ్ ఘోష్ గారు, బెనర్జీ గారు, గోపరాజు రమణ గారు, అలాగే కిషోర్ మనేన్ గారు. అదే కాకుండా చిన్న చిన్న పాత్రలు, ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ ఒక 120 క్యారెక్టర్స్ వస్తాయి. మీరు గమనిస్తే ప్రతి ఒక్కరు వాళ్ళు న్యాయం చేయబట్టే ఈ సినిమా ఇలాగ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ గగన్ కానివ్వండి, ఎడిటర్ కేఎం ప్రకాష్, కాంతారాకు చేసిన ఎడిటర్, అలాగే టిఐ, పోస్ట్ ప్రొడక్షన్, సౌండ్ మిక్సింగ్, డిటిఎస్, విజి రాజన్, మంజరి సినిమాటిక్స్, ఇలా ప్రతి ఒక్కరు చాలా పేర్లు ఉన్నాయండి. అందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా
నా జర్నీ, మా ప్రొడ్యూసర్ గారి జర్నీ ఇక్కడితో ఆగదు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇంకా ముందు ముందు ఇట్లాంటి మట్టి కథలు జనాలకి ఒక కమర్షియాలిటీతో పాటు ఒక మెసేజ్ ఇచ్చే చిత్రాలు మేము ఎన్నో చేస్తాము. ఇది జస్ట్ బిగినింగ్ అంతే. దీనికి మీ అందరి సపోర్ట్ నాకు అవసరం. ప్రత్యేకంగా మీడియా సపోర్ట్ లేకపోతే నేను ఏం చేయలేనండి. సో నేను మీ మీడియా మిత్రులందరికీ నేను చేతులు వేడి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నదంటే దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే మేము ఎంత పైకి వస్తాం, మేమంతా పైకి వచ్చేసరికి మా ఊరికి మేమంతా అభివృద్ధిలోకి తీసుకొస్తామని మీ అందరికీ మాటిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆదోని అనే విషయం రాగానే నేను ఆదోని వాడు కాబట్టి ఆదోని అని రాగానే ప్రతి ఒక్కరండి, ప్రతి ఒక్క రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ అందరి మెసేజ్లు నేను చూశాను. మన ఎమ్మెల్యే గారు విట రమేష్ అంకుల్, భూపాలన్న, పెద్దన్న మీనాక్షి నాయుడు సార్ గారు, సాయిప్రసాద్ రెడ్డి సార్ గారు, వీళ్ళందరూ కలిసి వచ్చి ఒక్క తాటిపైన అన్ని హీరో ఫ్యాన్స్ అసోసియేషన్ ఒక తాటిపైన కలిసి వచ్చి మన ఆదోనోడు ఏదో చేస్తున్నాడు, వాడికి మేము సపోర్ట్ చేయాలని అందరూ ఒక వాయిస్ ఇచ్చినందుకు నేను అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ ఎంకరేజ్మెంట్ తో నేను ఇంకా చాలా మంచి పనులు చేసి పెద్ద పెద్ద సినిమాలు తీసి మన ఆదోని పేరుని వెలిగింప చేస్తానని నేను మీకు మాటిస్తున్నాను. థ్యాంక్ యూ.
ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.